అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్నా క్యాంటీన్ ఇంతకుముందే గత ప్రభుత్వంలో మన అందరం చూసాం, పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. అప్పుడు 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మొదలు పెడితే వీళ్ళు రాష్ట్రం అంతా మూసేశారు. ఈరోజు పేదవాడికి ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు ఆనాడు కూడుగుడ్డ ఇండ్లు అనే సిద్ధాంతంతో ముందుకెళ్తే వీళ్ళు పేదవాడిది కూడా గుంజుకోవడం జరిగింది. నాకు ఎంతో సంతోషం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 100 రోజుల్లో మనం రైతన్నకి నీళ్ళు ఇవ్వగలిగినాం. వీరారెడ్డి కాలువలో 2 రోజుల ముందు మీరు చూశారు. అదే రైతన్న పండించిన పంట ఇక్కడ నిరుపేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా మనం ప్రజలకి అందరికీ చేకూరుస్తున్నామంటే అందరికీ సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నది చెప్పినట్టు అనేక నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ పిలుపు. దీన్ని అందరు ప్రజలు ఉపయోగించుకోవాలి. పైగా మనం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ భోంచేసి ఎక్కడ నిర్లక్ష్యం, మంచినీరు కానీ లేకపోతే అన్నంలో కానీ ఎటువంటి ఇబ్బంది ప్రజలకి దక్కకుండా ప్రభుత్వానికి మంచి పేరు మరియు అన్న ఎన్టీ రామారావు గారికి మంచి పేరు కలిగి ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ ఒకటే విన్నపం, ఈరోజు పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం అన్నం కానీ దాదాపు ఇప్పుడు ఒక అన్నా క్యాంటీన్తో 500 మందికి రోజువారీగా సరఫరా ఉంటుంది. కానీ దీంట్లో ఏదైనా పెంపు చేయాలంటే పెంపుదాం. పైగా 2 అన్నా క్యాంటీన్ కూడా ప్రయత్నిస్తాం. తాలూకాలో మనం ఇంతకుముందే గతంలో కొనువాళ్ళలో కూడా పెట్టాలని ఆలోచన ఉండే, అక్కడ సైట్ కూడా రెడీ అయింది. మనం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. గతంలో ఉండేటివి ఇవన్నీ చేయాలనేదే మన ఆకాంక్ష. ఈ 100 రోజుల్లో పూర్తయింది కాబట్టి రేపటి నుంచి ప్రజల్లో వెళ్ళి ప్రభుత్వ పనితీరు, పైగా రేపు రాబోయే రోజుల్లో ఏమేమి మనం ప్రజలకు చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాలూకాకి చూస్తే దాదాపు 2014 నుంచి 19లో మనం 110 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే వీళ్ళు 19 నుంచి 24కి కేవలం 60 కిలోమీటర్లే సీసీ రోడ్లు నరేగాలో వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శాంక్షన్లకు పెడితే దాదాపు 100 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో 15 కోట్లు సుమారుగా శాంక్షన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మొదలుపెట్టి మనం ఈ సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ వారిగా అందరూ ఇక్కడ ఉన్న దాంట్లో వేయడం జరుగుతుంది. అందుకే అభివృద్ధి అంటే ఈరోజు ఒకటే చెప్తా, మా అధినాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ కానీ శాఖల వారిగా రివ్యూ చేస్తూ ఈరోజు ఎంతో ఓపికగా కష్టపడుతూ ఒక సైడు వరదలు వచ్చినా అందరం మనంతు సాయం చేస్తూ ఎటువంటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేనున్నా అనే భరోసాతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆయనతో పాటు లోకేష్ గారు కూడా అన్ని విధాలుగా, మరియు కూటమి నేతల్లో పవన్ కళ్యాణ్ గారు మరియు మనకున్న టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ నాయకులు ఈరోజు ప్రభుత్వం కోసం మనం ప్రజలకి గత 5 ఏళ్ళుగా వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తు చేసుకొని ఇవన్నీ నిరుపేదలకి చేర్చాలనేదే మనం. అందుకే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్లాలనేదే అందరి ఇది. అందుకే మీ అందరికీ ఒకటే విన్నపం, ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినా ఆపద జరిగినా మా దగ్గర రండి, మేము నిలబడి న్యాయపరంగా పరిష్కరిస్తాం. ఏదైనా ఇక్కడున్న ప్రజలు ఎంతోమంది మనం చూసాం. ఈరోజు గత 100 రోజుల్లో దాదాపు మేము సగర్వంగా ఎన్నో ఎకరాలు చెరువులు కానీ ఇవి కానీ పిటిషన్లు పెట్టి వాటిని కాపాడడం జరుగుతుంది. వీటి మీద పోరాడతాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసులు కూడా వీళ్ళు కూడా ఇంకా వచ్చే దాంట్లో నెక్స్ట్ ప్రణాళికలో మీరే చూడండి ఎంతమంది పేదవాళ్ళకి మళ్ళీ ఇవన్నీ ఎవరు వాళ్ళు కోల్పోయా వాళ్ళకి పంచడం ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికీ మాట చెప్తున్నా. పైగా ఈ భూమి లేని వాళ్ళు రైతులు కానీ అందరూ అర్జీల ద్వారా మేము స్వీకరిస్తాం. దీన్ని ఖచ్చితంగా మీ అందరికీ గతంలో హామీ ఇచ్చినట్టు ఇవన్నీ విధాలుగా తీర్చేయడమే ఇది. అందుకే ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకొని రండి. అది ఎటువంటి వాడైనా, అది ఏ పార్టీలకి భిన్నంగా చెప్తున్నా నేను, ఖచ్చితంగా న్యాయం ఉన్న పేదవాడికి నష్టం కలగకుండా వాళ్ళకి మంచి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక పిలుపు మేరకు తక్కువ సమయంలో వచ్చి ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా మీ అక్కడే చెప్తున్నా, నా ఫోన్ కానీ వాట్సాప్ చేయండి. ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా అది కరెక్ట్ అయితే ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు నాకు వాట్సాప్ చేయండి.
కాల్ చేయకపోయినా మిస్ అయినా రాత్రి అయినా కొడుతున్నాం. దీని మీద కష్టపడుతున్నాం. అందరం ఇక్కడ ఉన్న నాయకులందరం పోరాటం చేస్తున్నాం. మీ అందరి సహకారంతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు.